నామినేషన్ రోజే తన గెలుపు ఖాయం అయిందని వేలాదిగా తరలి వచ్చిన జనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వేలాది మందితో భారీ ర్యాలీగా వచ్చి గురువారం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలకు అందరికీ ఆయన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. శకుని పాత్ర పోషించే నాయకుడు ఒకరు తాడేపల్లిగూడెం కూటమిలో ఉన్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని మంత్రి కొట్టు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరు ఉమాబాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈల్ నాని, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ముదునూరు సొసైటీ చైర్మన్ బోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు కొట్టు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధికి చిరునామా, ఇంకెవరు వచ్చినా అభివృద్ధి ఆగిపోద్ది. అభివృద్ధి ఎలా చేయాలన్నది వాళ్ళకి చేత అయ్యే పని కాదు. వాళ్ళకి తెలిసిందల్లా రౌడీజం చేయటం, గూండాయిజం చేయటం, దొరికినట్టుగా ఏ రకంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి మీద ఒక ఆలోచన కానీ, ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన కానీ లేవని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నిక పేదలకి, పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా కురుక్షేత్రంలో కౌరవులందరూ ఒక పక్షాన ఉంటే మరి పాండవులంతా ఒక పక్షాన ఉన్నారు. ధర్మం పక్షాన పాండవులు ఉన్నారు, అధర్మం పక్షాన కౌరవ సేన ఉంది. ఇవాళ అదే రీతిలో మొత్తం ప్రత్యర్థులందరూ కూడా కౌరవ సేన లాగా ఒక పక్కకంతా చేరిపోయారు. వాళ్ళు శకుని పాత్రదారులు కొంతమంది ఉన్నారు, శకుని పాత్ర పోషిస్తున్నారు. శల్లి సారథ్యం చేసేవాళ్ళు కూడా అటు పక్షాన్ని ఉన్నారు. శల్లి సారథ్యం చేసేవాళ్ళు ఎందుకురా ఇవన్నీ, ఇదేదో గందరగోళం అయిపోయేలా ఉంది, ఇవాళతో తేలిపోయినట్టుగా ఉందని ఒక పక్కన చెప్తున్నారు. ఇంకో పక్కనేమో అప్పటి వరకు ప్రత్యర్థులుగా వండుకుని సీట్ల కోసం కొట్లాడుకుని ఒకళ్ళు విమర్శించుకుని వాళ్ళ కడుపులో కత్తులు పెట్టుకుని కాకులించుకుంటున్నారు. ఈ కావుకేంతలో ఎవరి గెలుపు కోసం కాదు, వాళ్ళలో ఉన్న అంతఃకలహాలు ఈ ఎన్నికల్లో అయ్యే లోపల అన్ని బహిర్గతం అయిపోతాయి. శకుని పాత్ర పోషించిన ఆ శకుని కూర్చొని లేకపోయినా ఏదో చేసేద్దామని ప్రయత్నం చేసి ఇది రౌడీజానికి ఇదేదో తాడేపల్లిని ఒక అడ్డా చేద్దామని ప్రయత్నంలో ఉన్నారు. కొట్టు సత్యనారాయణ ఉండగా అటువంటి అడ్డాలు ఏమీ పనికిరావు. అటువంటి సాగరించే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ప్రశాంతమైన జీవనానికి, ప్రశాంతమైన వాతావరణానికి అన్ని రకాలుగా కూడా మద్దతుగా నిలిచి ప్రజల పక్షాన ఉంటాను. ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, నేను మరీ ప్రత్యేకంగా అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి మరోసారి పంపమని, అలాగే నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సోదరి మరి గూడూరి ఉమాబాల
ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోటి గెలుపొందించాలని పేరున కోరుతాను. నామినేషన్ వేసే విజయయాత్ర సందర్భంగా ముదునూరు నుంచి వందలాది మందిగా ఆటోలతో మేము అలాగే కార్లతో కూడా బయలుదేరి బైక్ ర్యాలీతో ఆ విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి ఆయన వేసే నామినేషన్కి సమర్థించి మరింత విజయానికి కృషి చేయడానికి మా మున్నూరు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా మంచి పట్టుదలతోటి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలని, ఈ పేద ప్రజలకు ఇచ్చే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన యొక్క ముద్ర ఉందని, ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఎంతైనా ఉందని, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం, కొట్టు సత్యనారాయణ గారు మరొకసారి విజయం సాధించి మరొకసారి మంత్రివర్యులుగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా మా మున్నూరు గ్రామం నుంచి తెలియపడుతుంది. జై కొట్టు, జై కొట్టు, జై జగన్, జై జగన్, జై జగన్. ఎంవీఆర్ గ్రాండ్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ తో 5 స్టార్ 3 స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మన తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవీఆర్ గ్రాండ్ ఏసీ లాట్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది. అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు. అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాట్ ఎంవీఆర్ గ్రాండ్. మా వద్ద సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు. పరిశుభ్రత మా ప్రాధాన్యత. కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు. సాధారణంగా ఆహ్వానించే స్టాఫ్, విశాలమైన గదులు, అటాచ్డ్ వాష్రూమ్స్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు. అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు. లిఫ్ట్ సదుపాయం కలదు. ఏసీ రూమ్, సూట్ రూమ్స్ కలవు. అన్ని రకాల ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్, గెట్ టుగెదర్స్, సెమినార్స్, కాన్ఫరెన్స్ మీట్స్ కి అనువుగా సెమీ కాన్ఫరెన్స్ హాల్ కలదు. మా అడ్రస్ ఎంవీఆర్ గ్రాండ్ ఏసీ లాడ్జ్, 3rd ఫ్లోర్, కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్, నియర్ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. సంప్రదించవలసిన నంబర్స్ 9052555355, 9966989848. ఎంవీఆర్ గ్రాండ్స్ తో మీ అనుభవం సౌకర్యవంతం మరియు ఆనందభరితం.